అందరికీ నమస్కారం అండి. ఈరోజు టాపిక్ వచ్చేసి చైల్డ్ అడాప్షన్ అండి. అంటే మన జాతకంలో అసలు సంతానం కలుగుతుందా కలగదా అన్నది మనము D1 చార్ట్ చూడగానే ఆటోమేటిక్ చెప్పవచ్చు. ఈ ఫార్ములా మీరు ప్రతి ఒక్క లగ్నానికి మీరు ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. ఓకేనండి. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, పిల్లల్ని దత్తత తీసుకుంటారు కదా సార్, వాళ్ళ గ్రహ చేరిక ఎట్లా ఉంటుందంటే వీళ్ళకి వచ్చేసి ముందుగా 2, 5, 8 అండి. అంటే లగ్నం నుండి 2వ స్థానము, 5వ స్థానము మరియు 8వ స్థానానికి కనెక్టివిటీ వస్తుంది కంపల్సరీ. అట్లాంటి వాళ్ళకి పిల్లలు కారు అని చెప్పి మనము చెప్పవచ్చు. సో ఇక్కడ నేను వృషభ లగ్నం తీసుకున్నానండి. ఇక్కడ 2వ స్థానం వచ్చేసి మనకు మిథునమైందండి. సో ఓకే, ఇక్కడ వచ్చేసి మనకు 8వ స్థానం వచ్చేసి మనకు ధనుస్సు అయిందండి. అంటే ఇక్కడ ధనుస్సుకి అధిపతి వచ్చేసి గురువు అండి. ఇక్కడ 5వ స్థానానికి అధిపతి వచ్చేసి మనకు బుధుడు. ఇక్కడ 2వ స్థానానికి అధిపతి కూడా బుధుడే అయినాడు. సో ఇక్కడ 8వ స్థానానికి సంబంధించినటువంటి గురువు వచ్చేసి 5వ దృష్టితోని 2వ స్థానాన్ని చూస్తూ ఉన్నాడు, మరియు 9వ దృష్టితోని ఇక్కడ వచ్చేసి మనకు బుధుని చూస్తూ ఉన్నాడు. అంటే ఇక్కడ 5వ స్థానాన్ని చూస్తూ ఉన్నాడు అని అర్థం. అంటే ఇట్లా ఉంటే వీళ్ళకి సంతానం కలగదు, వీళ్ళు కంపల్సరీగా బయట నుండి అడాప్ట్ చేసుకుంటారని అర్థము. అది ఎట్లా అంటే ఇప్పుడు 8వ స్థానం అంటే ఇప్పుడు వేరే వాళ్ళండి, అంటే పార్ట్నర్. అంటే ఇప్పుడు 7వ స్థానానికి 2వ స్థానము అది వాళ్ళ కుటుంబ స్థానం కదా సార్. అన్నప్పుడు వేరే కుటుంబం నుండి మన కుటుంబంకి పిల్లలు వస్తారు, అంటే పిల్లలు దత్తత తీసుకుంటాము, పెంచుకుంటాము అని అర్థము. సో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.